ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ కార్యక్రమంలో కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. తెల్లవారకు ముందే లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి వారికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అవ్వాతాతలకు, దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను భారీగా పెంచి సీఎం చంద్రబాబు అందజేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారని, దశల వారీగా అన్ని హామీలు అమలు చేస్తారన్నారు. కొత్తగా రేషన్ కార్డు ఉండి ఇల్లు లేని వాళ్ళు ఉంటే ఆడ చెప్పింది చేసేవాడు చంద్రబాబు నాయుడు. పోయినసారి ఒకసారి ఎన్నేళ్ళు పట్టింది డబ్బులు 4,000 ప్రతి నెల ఇస్తున్నారా? సరే సరే ఇద్దరు సరిపోయారు. శేషమ్మ తర్వాత ఇద్దరు. ఏ ఊరు సార్? రేషన్ కార్డు ఎక్కడ? రేషన్ కార్డు ఎక్కడ సార్? మనకి ఇక్కడ ఎవరు రాలేదా? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారం 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి వికలాంగులకు 6,000, మరి శాశ్వతంగా మంచానికి పరిమితమైన 15,000 ఇవ్వటం చెప్పిన మాట చేస్తూ ఈరోజు ప్రజల్లో వెళ్తుంటే పెన్షన్ అనేది గ్యారెంటీగా వస్తుంది. ఉదయం తెల్లారుజామున మన ఇంటికి వస్తుందని చెప్పేసి ప్రతి లబ్ధిదారులు ఆనందంగా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. వెళ్ళిన చోట కూడా చెప్పిన మాట చంద్రబాబు నాయుడు గారు చేశారు. గర్వంగా ఉంది. మాకు కూడా వాటిలో పోతే స్వాగతం బ్రహ్మాండ ప్రజల్లో ఆశీర్వాదం.